ఈ ప్రపంచంలో నేరస్తులు చాలా మంది ఉన్నారు. కానీ దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఒక నేరస్తుడున్నాడు. అతను ప్రమాదకరమైన శక్తివంతమైన వాడు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్న ధనవంతుల సంఖ్యలో 7వ ధనవంతుడిగా కూడా ఉన్నాడు. కొకైన్ ప్రపంచంలో ఈ మకుటం లేని మహారాజు 1980 చివరికొచ్చేసరికి $25 బిలియన్ కు యజమానయ్యాడు. ఆ సమయంలో కొలంబియా మొత్తం జీడీపీ దాదాపుగా $39 బిలియన్. అంటే అతను మాత్రమే దేశ జీడీపీలో దాదాపుగా 65% తన జేబులో పెట్టుకునున్నాడు. అతని ముఠా డబ్బులను సంచుల్లో మూసుకెళ్లేవారు. భవనాలు, ద్వీపాలు, ప్రైవేట్ సూట్లు, సాకర్ మైదానాలు, కార్లు, జలాంతర్గాములు మరియు విమానాలు ఇలాంటివెన్నో తనకు ఇష్టమైన వస్తువులను సొంతంగా కొనుక్కున్నాడు. తన కూతురుని చలి నుంచి కాపాడడానికి లక్షలాది డాలర్లను నిప్పుల్లో కాల్చేవాడు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అతను సంపదలో ఎటువంటి తగ్గుదల తరుగుదల లేదు. అప్పట్లో ప్రపంచంలోని అతిపెద్ద మరియు ధనిక మాఫియాకు ఒకే ఒక్క చట్టం ఉండేది, ప్లాటా ఆర్ ప్లోమో. ప్లాటా అంటే నువ్వు నాతో చేరితే నిన్ను 7 తరాలు బతికేలా ధనవంతుణ్ణి చేస్తానని. ప్లోమో అంటే నువ్వు నాకు వ్యతిరేకంగా వెళితే నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తానని చెప్పేవాడు. ఈ ప్రమాదకరమైన పాలన కారణంగా పోలీసులు, మంత్రులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు అందరూ కూడా అతని చెప్పు చేతల్లో ఉండేవాళ్లు. అతనికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా వాళ్ళని చంపేసేవాడు. అతని నేర చరిత్రలో 4000 మందికి పైగా ప్రజలు చంపబడ్డారు. వాళ్లల్లో 600 మందికి పైగా పోలీస్ అధికారులే. అతని పట్ల భయం ఎంతగా ఉండేదంటే అతని పేరు వింటేనే ప్రజలు వణికిపోయేవారు. అతని ఆదేశం మేరకు దేశ రాజ్యాంగం కూడా మారిపోయేది. అతన్ని అరెస్ట్ చేస్తే తాను వెళ్లే జైలు కూడా అతనే నిర్మించుకునేవాడు. జైలు గార్డులు కూడా అతని మనుషులే. అలాంటి అనేక ఉత్కంఠభరితమైన అంశాలను కలిగి ఉన్న ఈ కథ గురించి క్లియర్గా చెప్పబోతున్నాను. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవిరియా డిసెంబర్ 1949లో కొలంబియాలోని రిగ్ నగరంలో జన్మించాడు. అతను తన తల్లిదండ్రులకు 3వ సంతానం. తండ్రి రైతు, తల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు. అతను పుట్టిన కొద్ది కాలానికే అతని కుటుంబం మెడెల్లిన్ నగరానికి మారింది. పాబ్లో అక్కడే పెరిగాడు. తన ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశాడు. మొదట్లో అతను న్యాయవాది కావాలని, తరువాత రాజకీయాల్లోకి వెళ్లి అధ్యక్షుడు కావాలని కలలు కన్నాడు. కానీ వయస్సు పెరిగే కొద్దీ అతని దృక్పథం, ఆసక్తి రెండూ మారిపోయాయి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి డబ్బున్నవాడేనని అర్థం చేసుకున్నాడు. డబ్బుంటే న్యాయవాదినైనా, రాజకీయ నాయకుడినైనా ప్రతి ఒక్కరిని అదుపులో పెట్టొచ్చని, అధికారం చెలాయించొచ్చని అనుకున్నాడు. ఇంటి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో చదువును మధ్యలోనే ఆపాల్సొచ్చింది. డబ్బు యొక్క ప్రాముఖ్యత ఇంకా బాగా అర్థమైనప్పుడు తన చదువును మానేసిన తర్వాత త్వరగా డబ్బు సంపాదించాలని నిర్ణయం తీసుకున్నాడు. 25 సంవత్సరాలు గడిచేలోపు 1 మిలియన్ సంపాదించకపోతే హత్య చేసుకోవాలని తనకు తానే ఒట్టు పెట్టుకున్నాడు. వీలైనంత త్వరగా ధనవంతుడు కావాలనే కోరిక అతన్ని నేరాల ప్రపంచంలోకి నెట్టేసింది. తన బంధువు గుస్తావ్ గవియాతో కలిసి నకిలీ డిప్లొమా డిగ్రీలు అమ్మడం, సౌండ్ పరికరాలను అక్రమంగా రవాణా చేయడం, ట్రామ్ స్టోన్స్ దొంగిలించడం వంటి పనులు చేయడం మొదలుపెట్టాడు. కానీ ఈ చిన్న దొంగతనాలతో అతను త్వరగా ధనవంతుడు కాలేడు. కాబట్టి 20 సంవత్సరాల కంటే తక్కువ వయసులోనే అతను కార్లను దొంగిలించడం మొదలుపెట్టాడు. ధనవంతులను కిడ్నాప్ చేసేవాడు. కార్లను దొంగిలించి వాటి విడి భాగాలను అమ్మడం ద్వారా చాలా డబ్బు వచ్చేది. దీంతోపాటు ధనవంతులను కిడ్నాప్ చేసి వారి విడుదలకు డబ్బులను డిమాండ్ చేసేవాడు. బాధితుల కుటుంబం డబ్బు చెల్లించడానికి నిరాకరిస్తే అతను వాళ్ళని క్రూరంగా చంపేసేవాడు. చాలా సందర్భాల్లో అతని ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి డబ్బు పొందినప్పటికీ బాధితులను చంపేవాడు. 1971లో అతను ఒక పారిశ్రామికవేత్తను కిడ్నాప్ చేసినప్పుడు కూడా ఇదే జరిగింది. అతన్ని విడుదల చేయడానికి బదులుగా $50,000 డిమాండ్ చేశాడు. సమాచారం ప్రకారం అతని డిమాండ్ మేరకు డబ్బు పొందిన తర్వాత కూడా అతను డియాగోను చంపేశాడు. ఈ దొంగతనాలు, కిడ్నాప్ల పరంపర ఇలాగే కొనసాగింది. 22 సంవత్సరాల వయసు వచ్చేసరికి కోటీశ్వరుడయ్యాడు. ఒకవైపు అతను చేస్తున్న నేర కార్యకలాపాలు ఇతర నేరస్తుల్లో కూడా భయాన్ని పుట్టించాయి. మరోవైపు అతను పోలీసుల దృష్టిలో పడ్డం కూడా ప్రారంభించాడు. పోలీసుల నుంచి చాలాసార్లు తప్పించుకున్న తర్వాత చివరకు 1974లో కారు దొంగతనం చేసినందుకు అరెస్ట్ అయ్యాడు. దాని కారణంగా అతను చాలా నెలలు జైల్లో గడపాల్సి వచ్చింది. జైలుకు వెళ్లిన తర్వాత కూడా పాబ్లో ధైర్యం కించిత్ కూడా మారలేదు. బదులుగా అతను పోలీసులకు లంచం ఇవ్వడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. దీంతో తన కార్యకలాపాలు యథావిధిగా సాగాయి. ఎట్టకేలకు డబ్బు సంపాదించడమే పాబ్లో లక్ష్యం కాబట్టి అతను ఎక్కడ ఎక్కువ సంపాదన చూసినా ఆ రంగంలోకి ప్రవేశించేవాడు. డబ్బు కోసం అతను దొంగతనం, ఫోర్జరీ, కిడ్నాప్, హత్యలు ఇలా ఒకటి కాదు ఏది పడితే అది చేసేవాడు. కానీ అతను కొకైన్ వ్యాపారంలోకి వచ్చినప్పుడు మిగతా పనులన్నీ దాని లాభం ముందు జుజుబీగా మారాయి. 1970లో కొలంబియాకు చెందిన మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలను, అమెరికాలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడం ద్వారా చాలా డబ్బొచ్చి పడింది. ఈ వ్యాపారంలో ఉన్నవాళ్లు ధనవంతులవుతున్నారు. దీన్ని ఒక అవకాశంగా భావించి పాబ్లో ఎస్కోబార్ ఈ వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు.
మొదట్లో అతను అనేక మాదక ద్రవ్యాల మాఫియాల కోసం పనిచేశాడు. వాళ్ళ నుంచి మాదక ద్రవ్యాల వ్యాపారం యొక్క సూక్ష్మమైన నైపుణ్యాలను నేర్చుకున్నాడు. స్మగ్లింగ్ మార్గాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. అంతేకాకుండా మాదక ద్రవ్యాల ప్రపంచంలో అనేక ముఖ్యమైన సంబంధాలను కూడా ఏర్పరచుకున్నాడు. భవిష్యత్తులో అతనికి చాలా ఉపయోగపడ్డాయి అవి. ఇతరుల కోసం పనిచేయడం ద్వారా పెద్ద విజయాన్ని అలాగే డబ్బును సంపాదించలేమని పాబ్లోకు అర్థమైంది. కాబట్టి మాదక ద్రవ్యాల ప్రపంచం గురించి మంచి అవగాహన పొందిన తర్వాత అతను తన సొంత మాదక ద్రవ్యాల ముఠాను క్రియేట్ చేసుకున్నాడు. ఈ వ్యాపారంలో తన పట్టును స్థాపించడానికి అతనికి మొదటి లక్ష్యం పెద్ద ఆటగాళ్లను దారి నుంచి తొలగించడం. ఈ ఉద్దేశంతో 1975లో అతను మెడెలిన్ యొక్క అతిపెద్ద కొకైన్ అక్రమ రవాణాదారుడు ఫ్యాబ్ రెస్పోను చంపి తన ప్రజల ప్రాణాలను కాపాడాడు. దీనికి బదులుగా వాళ్ళందరూ అతని కోసం పనిచేయడం మొదలుపెట్టారు. ఈ సంఘటన తర్వాత పాబ్లో పట్ల భయం ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారుల్లో వ్యాపించింది. ఇది అతని వ్యాపారాన్ని నిర్మించడం సులభతరం చేసింది. మరుసటి సంవత్సరం అంటే 1976లో పాబ్లో ఎస్కోబార్ జీవితంలో అనేక ముఖ్యమైన మలుపులు తెచ్చింది. ఈ సంవత్సరం అతను ఓచోవా బ్రదర్స్, కార్లో లేడర్ మరియు జోస్ రొడ్జిక్ వంటి నేరస్తులతో కలిసి తన సొంత మెడెలిన్ కార్టిల్ను ప్రారంభించాడు. వాళ్ల పని కొకైన్ ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు ఉంటుంది. పాబ్లో స్వయంగా కార్టిల్కు అధిపతి అయ్యాడు. అతను ఇప్పటికీ కొకైన్ ఉత్పత్తిదారులు, రవాణా నిపుణులు మరియు కొంతమంది అవినీతి ప్రభుత్వ అధికారులతో సంబంధాలు పెంచుకున్నాడు. కొకైన్ను సరఫరా చేయడానికి వింత పద్ధతులను ఉపయోగించాడు. కొన్నిసార్లు కార్ టైర్లలో, కొన్నిసార్లు టీవీ సెట్లలో, కొన్నిసార్లు చేపల కడుపులో కూడా కొకైన్ను సరఫరా చేయడం అతని స్పెషాలిటీ. దీంతో పాటు అతను విమాన టైర్లలో కొకైన్ను నింపడం ద్వారా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇలా చేయడంలో అతనికి సహాయం చేసిన పైలట్లకు ప్రతి విమానానికి కొన్ని లక్షల డాలర్స్ బహుమతిగా అందేది. ఈ విధంగా అతని నాయకత్వంలో కార్టిల్ వ్యాపారం పెరగడం ప్రారంభించింది. బాగా సంపాదించడం మొదలుపెట్టాడు. అతడికి ఎక్కువ సంపద ఉన్నప్పుడు వ్యాపార కేంద్రాన్ని విస్తరించడం ప్రారంభించాడు. జలాంతర్గాములు మరియు విమానాలను కొనుగోలు చేయడం ద్వారా అతను కొలంబియాతో సహా పెరు, బొలివియా మరియు ఈక్వెడార్ వంటి దేశాల నుంచి అమెరికాకు కొకైన్ సరఫరా చేయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నప్పటికీ పాబ్లో ఎప్పుడూ స్వయంగా కొకైన్ తినలేదు. దీని కారణంగా అతని సహచరులు అతన్ని చాలా విశ్వసించారు. అతని వ్యాపారం బాగా సాగడం మొదలైంది. అదే సంవత్సరం మార్చి 1976లో అతను తన స్నేహితురాలు మరియా విక్టోరియాను వివాహం చేసుకున్నాడు. ఆమెకు అప్పుడు కేవలం 15 సంవత్సరాలు. అతని కంటే 11 సంవత్సరాలు చిన్నది. కానీ 1976వ సంవత్సరం పాబ్లో జీవితంలో ఆనందం మరియు సంపదను తీసుకురావడమే కాకుండా అతని జీవితంలో జైలు శిక్షను కూడా తెచ్చిపెట్టింది. జూన్ 9, 1976న కొలంబియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేస్తున్న దాడిలో పాబ్లో కారు టైర్ల నుంచి దాదాపుగా 40 పౌండ్ల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పాబ్లో మరియు అతని 6 సహచరులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచబడ్డారు. కానీ ఈసారి అతను ఎక్కువ కాలం జైల్లో ఉండలేదు. ఎందుకంటే అప్పటికే అతను నేర ప్రపంచంలోని అనేక ఉపాయాలు నేర్చుకున్నాడు. ఏ పాచికలు ఎప్పుడు ఎక్కడ పారించాలో అతనికి బాగా తెలుసు. కొంతమంది పోలీసు అధికారులు, న్యాయవాదులు మరియు న్యాయమూర్తులకు లంచం ఇవ్వడం ద్వారా, మరికొంతమందిని బెదిరించడం ద్వారా జైలు నుంచి బయటపడ్డాడు. జైలు నుంచి విడుదలైన వెంటనే ఒక ఉదాహరణగా నిలిచేందుకు తనను అరెస్ట్ చేసిన 2 ఏజెంట్లను చంపాడు. ఈ విధంగా పాబ్లో తన ఉద్దేశాలను ప్రపంచానికి స్పష్టం చేసేవాడు. నాతో కలిసి పనిచేయండి లేదా చావండి అనే ఒక రూల్ను క్రియేట్ చేశాడు. దీనికి అతను ఫ్లాటా ఆర్ ప్లోమో అని పేరు పెట్టాడు. ఫ్లాటా అంటే లంచం తీసుకుని నాతో చేరండి, నేను నిన్ను పైకి తీసుకువెళ్తా. లేదంటే ప్లామో అంటే నువ్వు నాకు వ్యతిరేకంగా వస్తే నిన్ను పైకి పంపిస్తా అని. ఇది నిజంగా పోలీసులకు, అధికారులకు ముచ్చెమటలు పట్టించేది. అతను ఈ ప్రమాదకరమైన ధోరణి వల్ల ప్రజలు ప్రాణభయంతో లంచాలు తీసుకోవడం ప్రారంభించారు. అతని వ్యాపారం వేగంగా పెరగడం మొదలైంది. వ్యాపారం పెరగడం ప్రారంభించినప్పుడు అతని సంపద కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఆ సంపద నుంచి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి మార్గాలను వెతకడం మొదలుపెట్టాడు. అతని కార్టెల్ బహమాస్లోని నార్మన్ ద్వీపంలో చాలా భూమిని కొనుగోలు చేశాడు. 1 కిలోమీటర్ ఎయిర్ స్ట్రిప్, అనేక విమానాలు, ఒక నౌకాశ్రయం, కొన్ని పడవలు కూడా అతని ఆధీనంలో ఉండేవి. కొకైన్ నిల్వ చేయడానికి అక్కడ ఒక రిఫ్రిజిరేటర్ వంటి ఒక స్ట్రక్చర్ను కూడా క్రియేట్ చేశాడు. దీని తర్వాత ఈ ద్వీపం పాబ్లో యొక్క మెడెలిన్ కార్టిల్ యొక్క కేంద్ర స్మగ్లింగ్గా మారింది. అమెరికాలోని ఫ్లోరిడా తీరం కొలంబియాతో పోలిస్తే అక్కడి నుంచి చాలా దగ్గరగా ఉన్నందున చాలా జాగ్రత్తగా ఆ స్థలాన్ని ఎంచుకున్నాడు. దీని కారణంగా కొకైన్ను అక్కడి నుంచి అమెరికాకు మరింత వేగంగా, సులభంగా తరలించవచ్చు. అతను కొలంబియాకు చెందిన అనేక మంది డ్రగ్ డీలర్లతో కూడా ఒప్పందం చేసుకున్నాడు. వాళ్ళు తన ద్వారా తమ డ్రగ్ను సరఫరా చేస్తే పోలీసులకు పట్టుబడినా లేదా ఏదైనా నష్టం జరిగినా పాబ్లో వారికి పూర్తిగా చెల్లింపులు చేసేవాడు. ఇది అతని ఆఫర్. ఇలా నేర సామ్రాజ్యంలో పాతుకుపోయాడు. ఇలాంటి ప్రమాదకరమైన నేర విస్తరణ ఫలితంగా అతను ప్రతి వారం కొకైన్ నుంచి $420 మిలియన్ సంపాదించేవాడు. దీని కారణంగా అతను ప్రపంచవ్యాప్తంగా కొకైన్ కింగ్గా పిలువబడ్డాడు.
ప్యాబ్లో సంపద గరిష్ట స్థాయికి చేరుకుంది. అతను తన కలల జీవితాన్ని గడుపుతున్నాడు. అతని వద్ద చాలా డబ్బు ఉండేది. వాటిని లెక్కించడానికి కొన్ని రోజుల పాటు సమయం పట్టేది. అందువల్ల వాటిని గొడవంలో నిల్వ చేసేవారు. ప్రతి సంవత్సరం సుమారుగా $2 బిలియన్ ఎలుకలు తినేసేవి. సంపాదన అపారమైంది. ప్యాబ్లో ఖర్చులు కూడా తక్కువేం కాదు. అతనికి చాలా ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్స్ ఉన్నాయి. ఎన్నో కార్లు, భవనాలు, లగ్జరీలకు కొదవేలేదు. అతను 7,000 ఎకరాల్లో ఒక ఇంటిని కూడా నిర్మించుకున్నాడు. దాని భూమి మాత్రమే $63 మిలియన్. ఆ విలాసవంతమైన ఇంట్లో అతను తన వ్యక్తిగత విమానాశ్రయం నిర్మించుకున్నాడు. అనేక కృత్రిమ సరస్సులు, 6 స్విమ్మింగ్ పూల్స్, సాకర్ మైదానాలు, డైనోసర్ విగ్రహాలు, ఎద్దుల పోరాట వేదికలు మరియు టెన్నిస్ కోర్టులు ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఈ వీడియో కూడా సరిపోదు. ఇదంతా మొత్తంగా ప్యాబ్లో చేతుల్లోనే ఉంది. అతను ఏం కోరుకున్నా దాన్ని కేవలం ఒక్క సిగ్నల్తో పొందేవాడు. అతను మాత్రమే కాదు, అతని భవిష్యత్ తరాలు కూడా ఏ పని చేయకుండా కేవలం అతను సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టడమే పనిగా పెట్టుకున్నా కూడా ఆ డబ్బు తరగదు. ఇక రాజకీయ నాయకుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అతను పెద్ద రాజకీయ నాయకుడై జీవితాంతం చట్టం నుంచి సురక్షితంగా ఉండాలనేది అతని ప్లాన్. ఈ లక్ష్యంతో అతను ప్రజా సంక్షేమం కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. పేదల కోసం ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, చర్చ్లు, పార్కులు ఇలా ఒకటేమిటి దొరికిందలా నిర్మించుకుంటూ వెళ్లాడు. అతని పట్ల పెరుగుతున్న ప్రజాదరణ మధ్య పాబ్లో ఎస్కోబార్ కొలంబియా పార్లమెంటు స్థానానికి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత నవంబర్ 1982లో అతను జైరో ఒర్టిగాకు ప్రత్యామ్నాయంగా ఎంపికయ్యాడు. దాంతో పాబ్లో కొలంబియా పార్లమెంటు సభ్యుడిగా మారాడు. కొలంబియాలో అతిపెద్ద నేరస్తుడు దేశ అధికారంలో ఉండడం చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. కొలంబియా ప్రభుత్వం అధికారిక ప్రతినిధిగా అతన్ని స్పెయిన్కు పంపినప్పుడు పరిమితి దాటింది. స్పెయిన్లో అతిపెద్ద నేరస్తుడు ఎన్నికైనందున అందరికీ దీన్ని జీర్ణించుకోవడం కష్టంగా మారింది. పాబ్లో ఎస్కోబార్ ఎక్కువగా మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవాడు. రాజకీయాల్లోకి ప్రవేశించడం ద్వారా అతను తనను తాను మరింత శక్తివంతంగా చేసుకున్నాడు. అతని కార్టెల్ వ్యాపారం ఇప్పుడు మరింత సజావుగా నడిచింది. ఇది ఇప్పుడు అమెరికాలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే కొకైన్ వాణిజ్య మార్కెట్లో 80% ఆక్రమించింది. దేశ అధ్యక్షుడు అయ్యేలా తన రాజకీయ జీవితాన్ని పెద్దదిగా చేసుకోవాలనేది అతని కల. కానీ అంత పెద్ద నేర చరిత్ర ఉన్న అతను అధ్యక్షుడు కావడం పక్కన పెడితే తన పార్లమెంటు స్థానాన్ని కూడా కాపాడుకోలేకపోయాడు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తులు అతని నేరాలను బహిర్గతం చేయడం ప్రారంభించారు. అతన్ని బహిరంగంగా ప్రశ్నించారు. కొందరి మంత్రులైతే అతని మొత్తం రహస్యాలను బహిర్గతం చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలా పాబ్లో యొక్క మొత్తం సత్యాలు ప్రపంచానికి తెలియడం మొదలుపెట్టాయి. అయినప్పటికీ పాబ్లో నేరస్తుడని అందరికీ తెలుసు. అతని వ్యాపారం గురించి తెలుసు. అధికార దాహంతో తన సంపదను కోల్పోతానేమోననే భయపడ్డాడు. అందువల్ల పాబ్లో ఎస్కోబార్ జనవరి 1984లో తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాడు. కానీ ప్రతీకార చర్యలో అతను న్యాయమంత్రి రోడ్రోగో లారాను మరియు ఎల్ ఎస్పెకాడ్ను వార్తాపత్రిక సంపాదకుణ్ణి దారుణంగా చంపాడు. పాబ్లో ఎస్కోబార్ యొక్క పెరుగుతున్న నేరాలు కొలంబియా ప్రభుత్వాన్ని కలవరపెట్టడం ప్రారంభించాయి. అందువల్ల అతనిపై అరెస్టు వారెంట్ మంజూరైంది. దీని కారణంగా అతను అజ్ఞాతంలో జీవించడం మొదలుపెట్టాడు. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వం అపఖ్యాతి పాలైంది. అందువల్ల కొలంబియా ప్రభుత్వం అమెరికాతో పొడిగింపు ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం పాబ్లో వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులను పట్టుకుని అమెరికాకు అప్పగించాలి. 80లలో అమెరికాలో కొకైన్ స్మగ్లింగ్కు పాబ్లో బాధ్యత వహించాడు. అందువల్ల అమెరికా అతన్ని పట్టుకుని తన జైల్లో ఉంచుకుంది. అదే పాబ్లో ఎస్కోబార్ కూడా అమెరికాకు పట్టుబడతానని భయపడ్డాడు. తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొలంబియాలో స్వేచ్ఛగా ఉండగలనని అతనికి తెలుసు. కానీ ఒకసారి అమెరికా చేతుల్లోకి వెళితే అతను ఎప్పటికీ తప్పించుకోలేడు. అందువల్ల తాను అమెరికాకు లొంగిపోయినా కూడా కొలంబియా జైల్లో పెడతానంటే లొంగిపోతానని షరతు పెట్టాడు. కానీ ప్రభుత్వం అతని షరతును అంగీకరించడానికి నిరాకరించింది. తరువాత అతను అమెరికాకు అప్పగించకపోతే కొలంబియా $10 బిలియన్ రుణాన్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దేశ రుణాన్ని తిరిగి చెల్లించే ఒప్పందం మంచిదే, కానీ చెడ్డ పేరు కావడంతో ప్రభుత్వం ఈ షరతును కూడా అంగీకరించలేదు. ఇక ఏం చేయలేనప్పుడు అతను రక్తపాతానికి పాల్పడ్డాడు. అదనపు విధానాలకు వ్యతిరేకంగా అతను లాస్ ఎక్స్ట్రాటేబుల్ నౌక్షన్ను సృష్టించాడు. ఏ సీనియర్ అధికారి కనిపించినా చంపడం మొదలుపెట్టాడు. అలా అందరినీ చంపుకుంటూ వెళ్లాడు. ఈ విధంగా పాబ్లో ఎస్కోబార్ వెనుక కొలంబియా ప్రభుత్వం, అమెరికన్ ప్రభుత్వం, బ్లాక్ కార్టెల్ ఉన్నాయి. ఇది అతని సభ్యులలో చాలా మందిని చంపడమే కాకుండా అతని భార్య మరియు పిల్లలను కూడా లక్ష్యంగా చేసుకుంది. అతని భవనం ముందు 70 కిలోల డైనమైట్ను పేల్చి బ్లాక్ కార్టెల్లోని చాలా మంది సభ్యులను చంపేసింది. ఆ కార్టెల్ యజమాని యొక్క డజన్ల కొద్దీ ఆస్తులను బాంబు పేలుళ్ల ద్వారా నాశనం చేసింది. 2 వైపుల నుంచి నష్టాలను చూసి ఆ కార్టెల్ యుద్ధం ఆగిపోయింది. కానీ అమెరికా యొక్క కత్తి అప్పటికి కూడా పాబ్లో ఎస్కోబార్ మెడకు చుట్టుకునే ఉంది. కాలం మారుతూనే ఉంది. కానీ పొడిగింపు ఒప్పందం తిరస్కరించబడలేదు. 1989వ సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం ప్రపంచానికి షాకింగ్ లెక్కలు తెలిసాయి. అక్కడ పాబ్లో ఎస్కోబార్ నికర విలువ $25 బిలియన్.
దీని ప్రకారం అతను మొత్తం ప్రపంచంలోనే 7వ ధనవంతుడయ్యాడు. అదే సంఖ్య పాబ్లో చేసిన హత్యలకు సంబంధించినది. వాస్తవానికి ఖచ్చితమైన సంఖ్య కూడా లేదు. ఆ సంవత్సరం అతని ముఠా బొగోటా, మెడెల్లిన్, కాలి, బకారా, మాంగా, కేక్, గినా, బ్యారెక్స్ మరియు పెరీరా వంటి నగరాల్లో 100కి పైగా బాంబు పేలుళ్లను నిర్వహించింది. వీళ్లలో వందలాది మంది మరణించారు. ఇలా ఎవరినైనా చంపడం అతనికి అవసరం నుంచి అతని అలవాటుగా మారిపోయింది. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరినైనా చంపగలడు. అతను పౌరులను, ప్రత్యర్థులను, పోలీసు అధికారులను, జర్నలిస్టులను, మంత్రులను మరియు న్యాయమూర్తులను ఎవ్వరిని పడితే వాళ్ళని విడిచిపెట్టలేదు. ఇప్పుడు దేశానికి కొత్త అధ్యక్షుడు, కాబోయే నాయకుడు కూడా అతని లక్ష్యంగా ఉన్నాడు. ఆగస్టు 1989లో అతను అధ్యక్ష పదవికి అతిపెద్ద పోటీదారుడు లూయిస్ కార్లోస్ గాలెన్ను చంపాడు. నవంబర్ 1989లో అధ్యక్ష పదవికి 2వ ప్రధాన అభ్యర్థిని చంపడానికి అతను ఏవియాంకా ఫ్లేట్ 203పై బాంబు దాడి చేశాడు. దీంట్లో 100 మందికి పైగా అమాయకులు మరణించారు. అదృష్టవశాత్తు సీజర్ గవీరియా ఈ ప్రమాదంలోంచి తప్పించుకున్నాడు. దేశ తదుపరి అధ్యక్షుడయ్యాడు. దీని తర్వాత కొలంబియన్ దళాలు మరియు పాబ్లో యొక్క ఈ రక్తపాత ఆట చాలా నెలల పాటు కొనసాగింది. పాబ్లో వీలైనంత ఎక్కువ మంది పోలీసు అధికారులను చంపినందుకు గ్యాంగ్స్టర్లకు భారీ బహుమతులిచ్చేవాడు. కొలంబియా దళాలు అతని బంధువులు మరియు రైట్ హ్యాండ్ గుస్తావ్ గవియా, బావమరిది ఫ్లాబో నానో మరియు అతని కార్టెల్ యొక్క సెకండ్ ఇన్ కమాండర్ రోడ్రోగ్ గాంజాలతో సహా అతని సన్నిహితులు, సహచరులను కూడా చంపాడు. దీంతో పాటు అతని వందలాది మంది సహచరులు అరెస్ట్ అయ్యారు. 1991లో కొలంబియన్ అధికారులు పాబ్లో మనస్సులోని నిర్ణయాన్ని ఇచ్చి కొలంబియన్ నేరస్తులను అమెరికాకు అప్పగించే చట్టాన్ని రద్దు చేయడంతో ఈ నిరంతర రక్తపాత కార్యకలాపాలు ముగిశాయి. ఈ చట్టంలో మార్పు వెనుక పాబ్లో ఎస్కోబార్ ఉన్నాడని నమ్ముతారు. కానీ అతను దీన్ని అంగీకరించబోడు. అతని ఉగ్రవాదం ఆధారంగా ప్రభుత్వం నుంచి మరింత స్వేచ్ఛను కోరుకున్నాడు. కాబట్టి అతను జూన్ 1991లో తాను నిర్మించిన జైల్లోనే ఉంటానని, జైలు భద్రతకు బాధ్యత వహించేది జైలు గార్డులు మాత్రమే అని కూడా అతను షరతు పెట్టాడు. కొలంబియన్ పోలీసులు గాని, అధికారులు కానీ అక్కడికి 12 మైళ్ల పరిధిలో ఉండకూడదని కూడా అన్నాడు. అతను నిరంతరం బాంబు పేలుళ్లు, హత్యలు చేస్తూ ఉండడంతో కొలంబియా ప్రభుత్వం అతని ఈ షరతుకు అంగీకరించాల్సి వచ్చింది. ఒక నేరస్తుడికి అతను నిర్మించిన జైల్లో నివసించగలిగే సౌకర్యం కల్పించడం చరిత్రలో అదే మొదటిసారి. పాబ్లో ఎస్కోబార్ తన ఆధిపత్యంలో ఈ అద్భుతాన్ని చేశాడు. అతను తన కోసం లా కేథడ్రల్ అనే విలాసవంతమైన జైలును నిర్మించుకున్నాడు. దాని గదులు 5 స్టార్ హోటల్ కంటే అద్భుతంగా ఉంటాయి. బాగా అలరించగలిగిన గదుల్లో పెద్ద పడకలు, టీవీ సెట్లు, మ్యూజిక్ ప్లేయర్లు, దిగుమతి చేసుకున్న ఫర్నిచర్, వ్యక్తిగత లైబ్రరీ మరియు కార్పెట్ ఫ్లోర్లు ఉండేవి. దీంతోపాటు జైల్లో పూల్ రూములు, బార్లు, పబ్లు కూడా ఉండేవి. అక్కడ పెద్ద ప్రముఖులు, సాకర్ ఆటగాళ్లు మరియు అందాల రాణులు అతన్ని కలవడానికి, అతన్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేవాళ్లు. ఈ విధంగా పాబ్లో ఎస్కోబార్ పేరుకు మాత్రమే జైల్లో ఉన్నాడు. అతడికి అక్కడ ఏ సౌకర్యం కూడా మారలేదు. అతని అక్రమ వ్యాపారంపై ఎటువంటి ప్రభావం చూపలేదు. చాలా నెలలు అతను తాను నిర్మించుకున్న జైల్లో సంతోషంగా జీవించాడు. కానీ ఒకరోజు అతను తన ముఠాలోని 2 సభ్యులను హింసించి చంపినప్పుడు ప్రభుత్వం ఆందోళనలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ఆ జైల్లో పాబ్లో బస చేయడం వల్ల అతని కొకైన్ వ్యాపారం లేదా అతని క్రూరత్వం తగ్గవని ప్రభుత్వం అర్థం చేసుకుంది. కాబట్టి అతన్ని గట్టి భద్రతతో ఉంచాలని నిర్ణయించుకున్నారు. అతన్ని పట్టుకోవడానికి జూలై 22, 1992న కొలంబియన్ దళాలు లా కేథడ్రల్ జైలును తాకాయి. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. పాబ్లో ఎస్కోబార్ తన మూలాల ద్వారా ప్రభుత్వ ప్రణాళిక గురించి తెలుసుకున్నాడు. కొలంబియన్ దళాలు రాకముందే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. జైలు నుంచి అతను తప్పించుకోవడం కొలంబియన్ అధికారులకు చాలా అవమానకరంగా మారింది. ఈ నిర్లక్ష్యానికి అమెరికా వారిని మందలిస్తోంది. అమెరికా ప్రభుత్వం తన దేశంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల సరఫరాను వీలైనంత త్వరగా ఆపాలని కోరుకుంది. కొకైన్ రాజు పాబ్లో ఎస్కోబార్ను పట్టుకోవడం అత్యంత ముఖ్యమైన పనిగా పెట్టుకుంది. కఠినమైన చర్యలు తీసుకుంటూ అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కొలంబియన్ పోలీసులు మరియు సైన్యంతో కలిసి పాబ్లో ఎస్కోబార్ను పట్టుకోవడానికి సర్చ్ బ్లాక్ అనే ఆపరేషన్ యూనిట్ను ఏర్పాటు చేసింది. అలాగే అతనికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వ్యక్తికి 2.7 బిలియన్స్ కొలంబియన్ పాసోస్ బహుమతిని ప్రకటించారు. పాబ్లో ఎస్కోబార్ తన పాలనలో చాలా శత్రుత్వ బీజాలను నాటుకున్నాడు. ఇప్పుడు అతను ఎక్కువ కాలం జీవించడం కష్టం. కొలంబియన్ మరియు అమెరికా ప్రభుత్వం అతని వెంట పడుతుండగా అతన్ని అంతం చేయడానికి లాస్ పెపాస్ అనే పారామిలిటరీ గ్రూప్ కూడా ఏర్పడింది. ఈ గ్రూప్ పాబ్లో ప్రత్యర్థులు మరియు శత్రువులది. వీరికి పాబ్లో చేత చంపబడిన వారి కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉంది. అతను తన జీవితంలో దాదాపుగా 4000 మందిని చంపేశాడు. వాళ్లలో వందలాది మంది పోలీసులు కూడా ఉన్నారు. దీని నుంచి అతడికి వ్యతిరేకంగా ఈ గ్రూపులు ఎన్ని వేల మంది మద్దతిస్తున్నారో కూడా లెక్కలేదు. అలా జైలు నుంచి తప్పించుకున్న తర్వాత అతను ఏదో విధంగా పోలీసుల బారి నుంచి సుమారు 1.5 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు. కానీ డిసెంబర్ 1, 1993న అతను తన రహస్య ప్రదేశంలో తన సహచరులతో కలిసి పార్టీ చేసుకుంటూ తన 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడు
అది తన చివరి పుట్టినరోజు అవుతుందని అతను ఊహించలేకపోయాడు. పుట్టినరోజు సందర్భంగా అతను తన భార్య మరియు పిల్లలతో సహా తన ప్రత్యేక వ్యక్తులతో గంటల తరబడి ఫోన్లో మాట్లాడాడు. దీన్ని యుఎస్ గుర్తించింది. అతని ఆచూకీ తెలిసింది. మరుసటి రోజు డిసెంబర్ 2, 1993న కొలంబియన్ పోలీసులు మెడెల్లీలోని ఒక భవనంపై దాడి చేశాయి. పోలీసులను చూసిన పాబ్లో మరియు అతని సహచరులు భవనం పైకప్పు నుంచి పారిపోవడం గమనించారు. పోలీసులు వాళ్ళని వెంబడించినప్పుడు వారు కాల్పులు జరపడం ప్రారంభించారు. ఈ కాల్పుల్లో అతనికి అనేక బుల్లెట్లు తగిలాయి. దీని కారణంగా కోట్లాది రూపాయల యజమాని, లక్షలాది మందిని నాశనం చేసిన దోషి పాబ్లో ఎస్కోబార్ కేవలం కొన్ని సెకన్లలో కన్నుమూశాడు. అయితే అతని మరణం వెనుక ఉన్న ఒక సిద్ధాంతం ప్రకారం అతను తనను తాను కాల్చుకున్నాడని కూడా నమ్ముతారు. అమెరికా జైల్లో కుళ్ళిపోవడం కంటే కొలంబియా మట్టిలో పాతి పెట్టబడడం మంచిదని పాబ్లో తరచుగా అంటూ ఉండేవాడట. కారణం ఏమైనప్పటికీ అతను మరణంతో ప్రపంచంలోని అతిపెద్ద ధనిక డ్రగ్ మాఫియా చనిపోయింది. కొలంబియా ప్రభుత్వానికి ఇది చాలా పెద్ద విజయం అయినప్పటికీ అతని అంత్యక్రియలకు దాదాపుగా 25,000 మంది ప్రజలు వచ్చి సంతాపం తెలిపారు. ఎందుకంటే అతను నేర సామ్రాజ్యంతో పాటు ఎంతో మందికి సహాయం కూడా చేశాడు. పాబ్లో ఎస్కోబార్ తర్వాత కూడా ప్రపంచంలో చాలా డ్రగ్ మాఫియాలు ఉన్నాయి. కానీ అతను ది కింగ్ ఆఫ్ కొకైన్ అని పిలువబడే ఏకైక వ్యక్తి. 7 సంవత్సరాలు ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో కూడా ఉన్న మనిషి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.